మన ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు మన ధ్యానాంశముగా సామెతల గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. మనుషులు ఈ కనబడుతున్న దాన్ని బట్టి, వారు చూస్తున్న దాన్ని బట్టి, ఆయా పరిస్థితులను బట్టి చాలా సార్లు తీర్పు తీర్చడానికి ఒక అభిప్రాయాన్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ నిర్దోషులు వాళ్ళని నిర్దోషులుగా తీర్చినప్పుడు కూడా వారు ఎంతగానో మరి వ్యసనపడతారు. ఎందుకని మేము ఎంత నిర్దోషిగా మేము ఉన్నాను, మా పైన ఏదో అభిప్రాయము, లేకపోతే మమ్మల్ని ఇట్లా చేస్తున్నది. ఇప్పుడు ఈ మధ్యలో చాలా సంఘటనలు మనం చూస్తుంటాం. వారికి ఏమీ ప్రమేయం లేకుండానే ఒక్కొక్కసారి దోషిగా నిలబడటం. మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు కృపను పొందలేకపోతున్నారంటే ఏదో ఒక విషయంలో నీతిమత్వంతో ఉన్న మరి యోచనలోనో, ఆ యొక్క సమయం వచ్చినప్పుడు తీర్పులోనో మనిషి యోచించే విధానము, వారికి ఉన్న విచక్షణ నీతిమత్వానికి ఎంతో దూరంగా ఉంటుంది. అది గమనించరు, కానీ నీతిమంతులు అనుకుంటారు. అది ఒక సంఘటన చూస్తే, ఒక గ్రామంలో భూస్వాములు ఉంటారు, పేదలు ఉంటారు. ఎందుకంటే భూములకి పనిచేసే పేదలు ఉంటారు, నిరుపేదలు ఉంటారు. ఇవన్నీ క్రమం మనం చూస్తుంటాం. అయితే ఒక 4-5 రోజుల నుంచి వర్షం బాగా కురుస్తుంది. ఈ వర్షం కురిసినప్పుడు మరి పని పాటలు ఏమి ఉండవు, అవకాశాలు ఉండవు. బాగా వర్షం కొంచెం వెలిసేటప్పటికి ఒక పేదరాలు ఒక చిన్న బిడ్డను తీసుకుని ఒక పెద్ద ఇంటికి వెళ్ళి అడుగుతుంది, అమ్మ ఆకలేస్తుంది, ఏమన్నా కొంచెం పెడతావా అని. సంఖ్యలో ఉన్న చిన్న పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడు, చిన్న పిల్లవాడు. అంతలోకి వాళ్ళ కోడలు చూసి వచ్చి, నీకేం పని లేదా, లేకపోతే అడుక్కుంటే పని చేసి బతకొచ్చు కదా, ఏదో పిల్లలు వేసుకొస్తే ఇస్తాం అనుకున్నామని గట్టిగా కసిరేసి ఏం లేదు పోమ్మని వెళ్ళిపోయింది. ఇంతలోకి ఈ విషయాన్ని గమనించిన అత్తగారు వచ్చిందంట. చూసి ఏంటమ్మా అంటే, అమ్మ నాలోంచి వర్షం వస్తుంది, మా ఆయన కూడా ఊరిపోయాడు, ఆ పని ఏమి లేకపోవటం, ఆహారం లేదు, ఏదైనా పని ఇస్తే కూడా చేస్తానమ్మా, కొంచెం అన్నం పెట్టండి అని అడిగింది. చూస్తే చాలా పేదరాలు, చాలా మురిగ్గా కూడా ఉంది. పిల్ల అయితే బాగా ఏడుస్తుంది. కోడలు ఆ రీతిగా అన్నందుకో, లేకపోతే ఇవి పెద్ద వయసు కాబట్టి అన్ని అనుభవిస్తున్నాము కాబట్టి, ఆకలిని గమనించినాము కాబట్టి ఆహారం ఇద్దాం అనుకుని, సరేనమ్మా అంట్లు తోమదు కానీ నీకు ఆహారం ఇస్తానంటే ముందు అన్నం పెట్టండి అమ్మ. అంతలో కోడలు వచ్చి అందంట, చూసావా ముందు అన్నం పెట్టు, తిన్నాక పని చేస్తానన్నది. అయినా ఈ మురికమ్మతో మనకి పని ఏంటని, ఈమెతో పని చేసుకుంటే మనకి ఇంకా మురికి వస్తుంది, వద్దని కోడలు అంది. మరి అత్తగారికి కోడలు నిర్ణయాలు కాదు కదా. లేదు పోన్లే, పేదరాలని కొంత అన్నం తీసిచ్చి ఆ పక్కకి తీసుకెళ్ళి పెట్టు, మీ పిల్లలు బాగా ఏడుస్తాడంటే సరే గబాబా తీసుకుని వెళ్ళిపోయి ఆ పక్కన చెట్టు కింద అన్నం పెట్టింది. ఆ చెట్టు కింద కూర్చుని తింటుంది. ఇది గమనించిన కోడలు చూసి అత్తగారు, చూసావా పిల్లోడు ఏడుస్తున్నాడు, కనీసం పిల్లోడి పెట్టకుండా ఆమె తింటుంది. వీళ్ళు ఇంతే, వీళ్ళు ఆకలే చాలు, మరి వచ్చి పని చేస్తాను, నువ్వు పని చేసుకుంటా అన్నావు, ఇటువంటి వాళ్ళకి ఏం పెట్టకూడదు, అయినా మీరు చాదస్తం పోక పెట్టారు చూశారని అంది. తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 2 నెలలు గడిచినాయి. ఇప్పటికే కోడలు గర్భిణీతుంది. 2-3 నెలల తర్వాత మరి చాలా ప్రసవ సమయం వచ్చినప్పుడు ప్రసవించింది, మంచి పిల్లోడిని కంది. అయితే ఆమెకి పాలు పడినప్పుడు పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఆమె పాలు రావట్లే. అది చూస్తే చాలా మారుమూల గ్రామం. మరి ఏదన్నా హాస్పిటల్కి వెళ్ళి లేదా అక్కడ ఎవరన్నా పాలు ఇచ్చేవాడు నుండి ఎతకడానికి కూడా చాలా దూరం వెళ్ళాలి. ఇక్కడ పిల్లవాడు బాగా ఏడుస్తున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మరి పిల్లవాడికి పాలు కాసేపటికి ఇవ్వకపోతే మరి కుక్కబట్టి ఏడుస్తున్నాడు, ఏమవుతాడు, ఏమి ఇచ్చినా తాగట్లేదు. ఎందుకని తల్లి పాలే కావాలి. ఇట్లా ఏడుస్తున్నప్పుడు అత్తగారికి గుర్తొచ్చింది. అంతకుముందు ఆమె బిడ్డ తల్లి వచ్చినప్పుడు, ఆహారం వచ్చినప్పుడు ఎక్కడ ఉంటారని అడిగినప్పుడు ఆ ఊరు చివర గ్రంథాలయం దగ్గర ఉంటారని చెప్పిన గుర్తుంది. గబాబా కారు తెప్పించి కోడల్ని తీసుకుని ఎక్కిపోదండి అంటే, ఒకళ్ళు ఆసుపత్రికి ఏమైనా తీసుకెళ్తుంది అనుకుని వెళ్ళారు. ఆ గ్రంథాలయం దగ్గరికి వెళ్ళి చూస్తుంది, అక్కడ దగ్గరలో కనబడుతుందేమోనని. మరి పెద్దవాళ్ళు కార్లు వేసుకురాగానే చాలా మంది గుమిగుడతారు కదా, ఎవరు వచ్చారనుకుని చూసినప్పుడు ఆమె కూడా వచ్చింది. చూసి వెంటనే ఆమెను పిలిచి మా అత్తగారు ఏదో చెప్పింది, మాట్లాడింది. కాసేపటికి ఆమెను కారులో కూర్చొని ఆ బిడ్డకి పాలు ఇవ్వడం జరిగింది. ఆ పాలు ఇచ్చిన తర్వాత బిడ్డ ఏడుపు మానేసి, కోడలు బిడ్డ చనిపోతాన భయం, ఆందోళనతుంది, ఎన్ని చూస్తుంది కానీ ఏం చేయలేని స్థితి. ఆ వచ్చి పాలిస్తుంటే ఈ పరిస్థితిలో ఇంకా ఆపలేదు, కానీ
ఆమె ఎంతో మురిగుంది, లేకపోతే ఆమెను ఇంట్లోనే పని చేయించొద్దన్న ఆమె మరి వాళ్ళ పాలిచ్చి ఆ రీతిగా బిడ్డను ఆదుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉంది. అయితే ఆ పాలిచ్చిన తర్వాత అత్తగారు అడిగింది, అమ్మా నీకు ఏమైనా ఇస్తాను, మా ఇంటికి రా, నువ్వు పాలిచ్చావు కదంటే ఆమె చెప్పిందట, అమ్మా నా బిడ్డకి ఇవ్వగా కూడా మీ బిడ్డకి ఇవ్వగలిగినంత పాలు దేవుడు నాకు సమృద్ధికి ఇచ్చాడు, కాబట్టి వీటిని వెలతో నేను కొనేది కాదు, మీ నుంచి ఆశించినది కాదు, ఇప్పుడు కాదమ్మా మీ బిడ్డకి ఎప్పుడు కావాలో నేను వచ్చిస్తాను, నాకు దేవుడు సమృద్ధి ఇచ్చిన దాన్ని నేను వెల కోసమో లేకపోతే దేనికోసం ఆశించేనమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ రోజు ఏమనుకుంది ఆ కోడలు, ఏమో చాలా మురిగి ఉంది, పని చేసుకోకుండా ఏదో రకంగా అడుక్కుంటే చాలు అనుకుని వచ్చింది. వస్తే ఇచ్చిన అన్నం కూడా బిడ్డకు పెట్టకుండా ఆమె తినేసింది. చాలా స్వార్థపరురాలు, బద్ధకం వీళ్ళకి, ఎందుకు ఎట్లున్నారని ఎన్నో రకాలు అనుకున్న ఆమె మరి ఇప్పుడు ఆమె ఏమంటుంది, నా బిడ్డకి ఇవ్వగా సమృద్ధికి ఇవ్వగలిగినంతగా దేవుడు దీవించాడు కాబట్టి నేను మీ బిడ్డకు కూడా ఇస్తాను, దీనికి వెలవసరం లేదమ్మా అని. అదేంటి ఆ రోజు ఎంతగానో అడుక్కున్న ఆమె ఈ రీతిగా మాట్లాడుతుంది, నిజంగానే వీళ్ళు డబ్బులు అవసరం లేదా, ఆ రోజు నిజంగానే ఆకలేసిందా అంటే అత్తగారు తర్వాత ఆమెను అడిగిందట, ఆ రోజున మరి నీకు ఆహారం పెట్టాము, నీ బిడ్డకు పెట్టకుండా నువ్వు తిన్నావేంటనంటే అని చెప్పిందంట, అమ్మా 3 రోజు నుంచి ఆహారం లేదు, నా దగ్గర పాలు ఇవ్వటానికి కూడా రావట్లేదు, మీరు ఇచ్చిన ఆహారం తిన్నా అరగంట తర్వాత కానీ పాలు రావు, కాబట్టి నేను తిన్నాను కానీ నా బిడ్డకు పెట్టకూడదు కాదమ్మా, నా బిడ్డకి పాలు రావాలంటే ఆహారం కావాలి, అందుకని మీ దగ్గరికి వచ్చాను అడిగాను కానీ ఆహారం లేక నేను ఇది అయిపోతానని కాదు, నా బిడ్డకి పాలు ఇవ్వాలంటే మరి ఆహారం కావాలి కాబట్టి అడుక్కోవాల్సి వచ్చిందమ్మా. ఆమె ఆ రీతిగా చెప్పి వెళ్ళిపోయింది. మరి అత్తగారి కోడళ్ళు ఏమనుకుంటారు, ఆహారమే అడుక్కు తిన్నామమ్మా, ఈ పాలిస్తే ఎన్నో అడుగుతుంది అనుకుని అనుకుంది, కానీ నాకు పాలు సమృద్ధిగా ఉన్నాయమ్మా, నీ బిడ్డకు కూడా ఇవ్వగలిగిన ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కాదు ఎప్పుడు కానీ ఇస్తాను, వీటికి వెలతో అమ్మేది కాదు, ఆ కష్టంలో ఆదుకున్న మీకు నేను రుణం తీసుకోగలిగాను, కానీ ఆ రోజు ఆ పరిస్థితిలో ఉన్న ఆమె మరి ఇప్పుడు మంచి పరిస్థితులు వచ్చినా వీళ్ళ బిడ్డకి ఇవ్వడానికి ఎటువంటి వెలను అడగలేదు. చాలా విషయాల్లో కూడా మనిషి ఈ రీతిగానే తనకున్న జ్ఞానాన్ని బట్టో పరిస్థితిని బట్టో దోషులుగానే చేయటము, వారు అనుకుంటారు వారు చేస్తున్నది యోచిస్తున్నది కరెక్టే, వారికి తెలిసిన జ్ఞానాన్ని బట్టి. మనుషులను తీర్పు తీర్చే విధంగా మనకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, వారిలో నిర్దోషత్వాన్ని గమనించగలిగిన యొక్క మరి జ్ఞానం మనకి ఎప్పుడు కలుగుతుంది, దేవుని నీతిలో మనం నిలిచినప్పుడు, అంటే వారిని మనం ప్రేమపూర్వకంగా మనం చూసినప్పుడు వారిలో నిర్దోషత్వాన్ని కనబడుతుంది. ఆ రీతిగా కాకుండా ఒక నిర్దోషిని కూడా దోషిలాగా మనం చేసే యొక్క యోచన వల్లనే మనము నీతిమత్వంలో నిలబడలేకపోతున్నాం. కాబట్టి మానవులందరూ పాపము చేసి అంటే నీతిమత్వం నిలవలేక ఏదో ఒక సమయంలో ఇటువంటి పరిస్థితుల్లో మనము అనీతిలోకి లేకపోతే దేవుని నీతిని వదిలి మన విచక్షణ బట్టి మరి పాపంలో పడిపోతున్నాం. కాబట్టి మానవులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహించే మహిమ పొందాలి అంటే మరి నీతి కార్యములో మనము మన యోచన ఎట్లా ఉండాలి, దేవుని నీతిమత్వాన్ని బట్టి ఉండాలంటే మన యొక్క యోచన ఎప్పుడు కూడా ఇతరులపైన ద్వేషముతోనో పగతోనో ఉండకుండా వారిని ఆదరించే వారిగా ఉండాలి.